చూసేందుకు శ్రీవారి ఆలయం లోపలికి వెళ్తే నాన్ వెజ్ వంటకాల సర్వింగ్. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లేపల్లిలో శ్రీవారి ఆలయం నమూనాలో నాన్ వెజ్ రెస్టారెంట్ ఏర్పాటు వివాదంగా మారింది. వెంకటేశ్వర స్వామి చిత్రాలతో అలంకరించిన హోటల్లో మాంసాహారాన్ని అమ్మడంపై హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. స్వామివారిని కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రెస్టారెంట్ నిర్వాహకులు మాత్రం వారి వాదనను కొట్టిపారేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి తమ ఆరాధ్య దైవమని వ్యాపారం దగ్గర ఏర్పాటు చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. మల్లేపల్లిలో హైవేపై రాయుడు గారి మిలిటరీ హోటల్ పేరుతో రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. హోటల్ ఎంట్రన్స్ మొత్తం తిరుమల శ్రీవారి గర్భాలయ నమూనాను తలపిస్తోంది. ఎంతో పవిత్రమైన ఆలయ రూపాన్ని ఏర్పాటు చేసి నాన్ వెజ్ హోటల్ పెట్టడమేంటని భక్తులు మండిపడుతున్నారు. స్వామివారి గర్భాలయం నమూనాతో హోటల్ ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని టీటీడీ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. స్వామివారి ప్రతిష్టను వ్యాపారానికి వాడుకోవడం సరికాదంటున్నారు హిందూ సంఘాలు, భక్తులు. తిరుమల పూర్తిగా ఉండేటటువంటి ఆలయ నమూనా చిత్రీకరించి అందులో నాన్ వెజ్ వంటకాలు వండి కోట్లాది మంది హిందువుల మనోభావాలు, వెంకటేశ్వర స్వామి వారి మనోభావాలు గాయపరిచేటటువంటి రాయుడు ఈ మిలిటరీ హోటల్ పైన కఠినముగా శిక్ష విధించాలని, పూర్తిగా హిందువుల మనోభావాలని పక్కన పెట్టి వ్యాపారాన్ని, హోటల్ని వ్యాపారంగా చేసుకునేటువంటి హోటల్లో వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాని ఎలా చిత్రీకరిస్తారు, ఎలా మీరు నిర్మాణం చేస్తారు? ఇది చాలా తప్పిదం. తక్షణమే యాజమాన్యం హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. తక్షణమే అక్కడ ఉండేటటువంటి శ్రీవారి ఆలయంలో వెంకటేశ్వర స్వామి జై విజయలు ఆ నమూనాలన్నీ కూడా తొలగించకపోతే, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే తీవ్ర ఉద్యమం సిద్ధంగా ఉన్నామని ఆ హోటల్ యాజమాన్యం హెచ్చరిస్తున్నాం. తిరుమల వెంకటేశ్వరుడిపై భక్తితో స్వామివారి ఆలయ నమూనాలో హోటల్ పెట్టుకోవాలని అనుకుంటే వెజ్ హోటల్ పెట్టుకోవాలే గాని నాన్ వెజ్ హోటల్ అయితే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. స్వామివారి పవిత్రతను, భక్తుల మనోభావాలను ఎలా దెబ్బతీస్తారని మండిపడుతున్నారు భక్తులు. బంగారు వాకిలి, రాములవారి మేడ ఆలయ రూపంలో ఏర్పాటు చేసిన రాయుడు గారి మిలిటరీ హోటల్పై చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. హోటల్ నిర్వాహకులు మాత్రం వెంకటేశ్వర స్వామి అంటే తమకెంతో ఇష్టమని అంటున్నారు. దేవుడిపై అభిమానంతోనే వ్యాపారం ముందు ఇలా ఏర్పాటు చేశామని క్లారిటీ ఇస్తున్నారు. బయటికి కనిపించే సెట్టింగ్ కి, లోపల సిట్టింగ్ కి సంబంధం లేదని చెప్తున్నారు. దేవుడిపై భక్తి ఉంది కనుకే స్వామివారి ముందున్న 2 టేబుళ్లలో వెజ్ మాత్రమే సర్వ్ చేస్తున్నామని తెలిపారు. మొత్తానికి తిరుమల శ్రీవారి నమూనా ఆలయంతో నాన్ వెజ్ హోటల్ ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. దాన్ని తొలగించి తీరాల్సిందే అని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వెంటనే టీటీడీ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. మరి ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ ఎలా పడుతుందో చూడాలి.